హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ టెక్ మిత్ర. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఐక్యూ నియో 10. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ దీని బిల్ట్ క్వాలిటీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు మొబైల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇన్ఫర్నో రెడ్ కలర్. ఇది సైడ్స్ అండ్ బ్యాక్ మీకు పాలికార్బోనేట్ ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రీ అప్లై గ్లాస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇందులో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. ఇది మీకు బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది అండర్ 30Kలో. ఇందులో మీరు 120 FPS గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మల్టీ టాస్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు గేమ్ ఆడేటప్పుడు మీకు చిన్న చిన్న ల్యాగ్స్ కూడా మీరు నోటీస్ చేయరు. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఇందులో మెయిన్ హైలైట్ మీకు Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ అని ఇచ్చారు. ఇది మీకు మెయిన్గా గేమింగ్లో అయితే వర్క్ అవుద్ది. ఇది మీకు ఫ్రేమ్స్ యాడ్ చేయడం కానీ, ఫ్రేమ్స్ స్టేబుల్గా మెయింటైన్ చేయడం కానీ, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా ఉండడం కానీ, పర్ఫార్మెన్స్ బూస్ట్ చేయడం కానీ, మీకు మొబైల్ హీట్ అవ్వకుండా ఇదైతే హెల్ప్ అవుద్ది. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు గేమ్లో ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు లెఫ్ట్ నుంచి ఇట్లా స్వైప్ చేసుకోండి. స్వైప్ చేసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ ప్యానల్ అని మీకు కనిపిస్తుంది కదా, ఇందులో మోన్స్టర్ మోడ్ పెట్టుకోండి. దీంతో అయితే మీరు పర్ఫార్మెన్స్ బూస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గేమ్ టూల్స్ అని ఉంది కదా, ఇందులో 4D వైబ్రేషన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకుంటే మీరు షూట్ చేసేటప్పుడు మీకు ఫోన్ అయితే వైబ్రేట్ అవుద్ది రియాలిటీ లాగా. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చారు. 144 రిఫ్రెష్ రేట్తో HDR10+ సపోర్ట్ అండ్ 10-bit ప్యానల్, షాక్ సెన్సేషన్ అప్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే ఇచ్చారు. మీకు 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీరు ఎంత హెవీ సన్లైట్లోకి వెళ్ళినా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు ఈజీగా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేతో. నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. మీకు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు 300% వాల్యూమ్ కూడా బూస్ట్ చేసుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు, మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ అండ్ సాంగ్స్ వింటున్నప్పుడు కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు విత్ 120 watts ఫాస్ట్ ఛార్జర్. ఇది మీకు 20 minutesలో 50%, 38 minutesలో 100% అయితే మీకు ఛార్జ్ అవుద్ది. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది, ఎందుకంటే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి. అండ్ ఇందులో 10 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీకు చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ఎయిర్పాడ్స్ కానీ అలాంటి వాటికి 10 watts రివర్స్ ఛార్జింగ్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX882 OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఇచ్చారు. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చారు. మీకు మెయిన్ కెమెరాలో చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే, మీరు ఒకసారి చూసుకోవచ్చు శాంపిల్స్. 1x అండ్ 2x అయితే బెటర్ క్వాలిటీలో అయితే వస్తున్నాయి. అండ్ టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వలేదు, బట్ పోర్ట్రేట్ మోడ్లోనే 2x అని ఇచ్చారు. ఇది మీకు బెటర్ అయితే వస్తున్నాయి. ఇక వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K విత్ 60 FPS అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు కాబట్టి మీకు స్టేబుల్గా అయితే ఉంటుంది. మీరు ఒకసారి శాంపిల్స్ అయితే చూసుకోండి. హే గాయ్స్, ఈ వీడియో ఐక్యూ నియో 10 ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K విత్ 60 FPSలో తీస్తున్నాము. మీరు వీడియో క్వాలిటీ కానీ, వీడియో స్టెబిలైజేషన్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ మీకు ఏ మొబైల్ కావాలో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.